శ్రీమాత్ర నమః. నమ్మించి ద్రోహం చేశారండి అంటారు. నమ్మితేనే కదా ద్రోహం చేస్తారు. నమ్మకపోతే అసలు ద్రోహం అనే మాటే ఉండదు. పాపం చాలా మంది ఏం చేస్తారు అంటే, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బిచ్చో, లేదు అంటే అవతల వాడు కష్టంగా ఉన్నాడు అని చెప్పి డబ్బిచ్చో, లేదు అంటే మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మన గురించి చెప్పో, ఏదో విధంగా మన జుట్టు వాడి చేతుల్లో పెట్టి ఆ తర్వాత మన జుట్టు పీకాడని ఏడుస్తూ ఉంటాం కదా. అది సహజం. అది అందరూ చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు మనం తట్టుకోలేక మనం ఏదైనా చెప్పామని అనుకోండి, వాళ్ళు మంచి వాళ్ళని చెప్పి వాళ్ళు ఇంకా అసలు మామూలుగా ఉండరు. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ విశ్వరూపాన్ని వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అదేదో గొప్ప అనుకుంటారు, కానీ అది నమ్మక ద్రోహం కదా. అలాగే డబ్బిచ్చి మోసపోతూ ఉంటారు. మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, కానీ మనకి మళ్ళీ తిరిగి ఇమ్మంటే మన మీద బురద జల్లుతారు. మన దగ్గర సహాయాన్ని తీసుకుంటారు, మన మీద బురద జల్లుతారు. ఇంకా మన వ్యక్తిత్వాన్ని ఎంత కిందకి రాసేస్తారు అంటే, అలాంటి మాటలు విన్నప్పుడు గుండె మండిపోతుంది. దేవుడు లేడు, ఉంటే ఎలాగైనా చేసి ఉండేవాడు, మంచి వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే, నేను ఇచ్చాను మళ్ళీ నాకు తిరిగి ఇవ్వలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. సహజం అది. ఎంత బాధ వస్తుందంటే, మన అవసరానికి మనం గడుపుకోలేకపోయామే, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం మోసపోయామే అని. నిజమే, మోసపోయాం. ఏం చేయగలం ఇప్పుడు చెప్పండి. వాడా తిరిగి ఇవ్వడు మనకి. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు కనీసం కిమ్మని నేస్తనమాట. బిందాస్గా పైగా వాడు జల్సాగా తిరుగుతూ ఉంటాడు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనం మోసపోయాం కానీ ఓడిపోలేదు. మనల్ని మోసం చేశారు వాళ్ళు, కానీ వాళ్ళు గెలవలేదు. ధర్మరాజు దుర్యోధనుడు కథ చూడండి. కౌరవులు పాండవులు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. పాండవుల ఆస్తి, పాండవుల రాజ్యం అదే. కానీ వాళ్ళ రాజ్యాన్నే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళతో బేరాల పట్టి వాళ్ళ ప్రాణాలు తీసేయడానికి కూడా ప్రయత్నించాడు కదా. ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. పాపం వాళ్ళకి ఒక్కొక్కసారి తినడానికి కూడా తిండి లేదు కదా పాండవులకి. అరణ్యవాసం చేశారు. ఎన్ని చేసినా ఈ దుర్యోధనుడి కక్ష మాత్రం అస్సలు తీరలేదు. అధికారాన్ని పొందాడు, మొత్తం డబ్బు సంపద అంతా కూడగొట్టుకున్నాడు, చుట్టూ బలగాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు దుర్యోధనుడు. కానీ పాండవుల్ని ఏమైనా చేయగలిగాడా? బాధ పెట్టగలిగాడు కొన్నాళ్ళు మాత్రమే. చివరికి ఏమైంది? కుక్క చావు చచ్చాడు కదా దుర్యోధనుడు. ఈ రోజుకి దుర్యోధనుడిని మనం తిట్టుకుంటూనే ఉంటాం. మోసం చేశాడు, ద్రోహం చేశాడు, తన సొంత వాళ్ళకే అన్యాయం చేశాడు అని చెప్పి తిట్టుకుంటూనే ఉంటాం కదా. మరి పాండవులు అన్ని బాధలు పడ్డారు, అన్ని కష్టాలు పడ్డారు, కానీ వాళ్ళు ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ధర్మాన్ని వదిలిపెట్టకుండా కాలానికి వదిలేశారు వాళ్ళ ప్రయత్నాన్ని చేస్తూ. శ్రీకృష్ణుడు వాళ్ళతోనే ఉన్నారు, కానీ పాండవుల కష్టాన్ని శ్రీకృష్ణుడు తీర్చలేదు. ఎందుకంటే ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాల్సిందే. సరే, వాళ్ళు అనుభవించవలసిందంతా అనుభవించేశారు పాండవులు, కానీ చివరికి గెలిచింది ఎవరు? పాండవులే కదా గెలిచారు. ఈ రోజు మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాము అంటే, మంచికి మారుపేరుగా, సహనానికి పరీక్షగా మనం ఎవరి పేరైనా చెప్పుకుంటున్నాము అంటే అది పాండవుల పేరే కదా మనం చెప్పుకుంటున్నాం. దుర్యోధనుడిని, చెడ్డ లక్షణాలు ఉన్న వాళ్ళని నమ్మించి ద్రోహం చేసిన వాళ్ళని, వాళ్ళకి ఉదాహరణగా మనం దుర్యోధనుడి గురించి చెప్పుకుంటాం కదా. మన దగ్గర ఎంత బలం ఉన్నా, హిరణ్యకశిపుడు ఉన్నాడు, వాడికి బలం, వాడి బలాన్ని చూసి వాడు విర్రవీగిపోయాడు, దూషణ చేశాడు, దైవ దూషణ చేశాడు. చివరికి ఏమైంది? కన్న కొడుకును కూడా వదిలిపెట్టలేదు ఆ హిరణ్యకశిపుడు. తన కడుపున పుట్టిన కొడుకును కూడా వదిలిపెట్టలేదు తన పంతం నెగ్గించుకోవటం కోసం. చివరికి ఏమైంది? విష్ణుమూర్తి వచ్చి చీల్చేలేదా నరసింహావతారంలో? తప్పు చేసిన వాడు ఎప్పటికైనా అనుభవించే తీరతాడు, నో డౌట్ అందులో. అది అండర్లైన్ అనమాట. కాకపోతే మనం క్రిత జన్మలో చేసుకుని వస్తాం కదా, దాన్ని కాస్త అనుభవించే తీరాలి కదా. మనం రాసుకుని వచ్చిందాన్ని మనమే అనుభవించాలి కదా. కాస్త సహనంగా ఉన్నాము అని అనుకోండి, మన కష్టం తీరిపోతుంది. మనం ఆ బాధ నుంచి ఖచ్చితంగా బయటపడతాం. ఎవరికి ఎప్పుడూ ఏది శాశ్వతంగా ఉండదు. సంతోషంగా ఉన్నవాడు ఎప్పుడు నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటే అది పొరపాటు. ఎవరి జీవితమైనా చూడండి, మాకెంత సంతోషంగా ఉన్నావు, మాకెంత డబ్బు ఉందో, మాకెంత సంపద ఉందో అని అనుకుంటారు. కానీ ఏది శాశ్వతం కాదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవడూ చెప్పలేడు. ఈరోజు ఇన్ని బాధలు పడుతూ, ఎన్నో అవమానాలు పడుతూ, ఇంకొకరి చేత మాటలు అనిపించుకుంటున్న మన జీవితం ఎప్పుడు ఇలాగే ఉండదు. రేపన్న రోజు మంచి వెలుగులోకి మనం వస్తాం.
నాకు ఎదిరించే ధైర్యం ఉంది, నా చుట్టూ జనాలు ఉన్నారు, నేను తిమ్మిని బమ్మిని చేసేయచ్చు అనుకున్నాడు అనుకోండి, దుర్యోధనుడు నాశనం అయిపోలేదా, హిరణ్యకశిపుడు నాశనం అయిపోలేదా? మనం పురాణాలు గమనిస్తే ఎప్పటికైనా సరే అధర్మానికి శిక్ష తప్పదు, ధర్మం ఎప్పుడైనా సరే గెలిచి తీరుతుంది. పాప నాకు చాలా మంది కామెంట్లో పెట్టేవాళ్ళు ఒకటే పెడుతుంటారు, అమ్మ మేము మోసపోయామమ్మా, డబ్బులు ఇచ్చి మోసపోయామమ్మా, సొంత వాళ్లే మమ్మల్ని మోసం చేశారమ్మా అంటూ ఉంటారు. డబ్బులు ఇచ్చి మోసపోయారు అంతే, కానీ మీరేమీ ఓడిపోయినట్టు కాదు, మిమ్మల్ని కష్టపెట్టారు వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తినే ప్రతి మెతుకులోనూ మీ కన్నీరు ఉంది, మీ కడుపు మంట ఉంది, మీ హృదయ ఆక్రోశం ఉంది. ఈ ఆక్రోశము, ఈ కడుపు మంట ఇవన్నీ వాళ్ళకి తగలవా చెప్పండి? మనం వాళ్ళని శిక్షించక్కర్లేదు, మనం వాళ్ళని తిట్టక్కర్లేదు, కానీ మనకి జరిగిన అన్యాయానికి మనం కన్నీళ్లు పెడుతుంటాం చూసారా, ఆ కన్నీరే వాళ్ళని సునామీలాగా ముంచి తీరుతుంది. కాకపోతే మనం కూడా కొన్నింటిని మార్చుకోవాలి. అదేంటంటే మనం కూడా మనకి ఏదైతే అన్యాయం చేశారో ఇంకొకళ్ళు, ఆ అన్యాయాన్ని ఇంకొకరికి చేయకూడదు. మనం ఇంకొకరిని బాధ పెట్టకూడదు, మనకి తెలియని విషయాన్ని తెలిసినట్లుగా మాట్లాడకూడదు. ఈ రోజు మనకి తెలియని విషయాన్ని తెలిసినట్టుగా మాట్లాడినా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టినా, మనం ఎంత మంచి చేసినా మనం చేసిన చెడు ఆ రెండూ కలిపి న్యూట్రల్ అయిపోతాయి. మనం ఎవరి వల్ల ఏ విధంగా అయితే బాధపడ్డామో మనం ఇంకొకరికి ఆ బాధని కలగజేయకూడదు కదా. వాడేమో మన దగ్గర నుంచి డబ్బు తీసుకుని మోసం చేశాడు, మనం ఇంకొకరిని అనవసరంగా లేనిపోని మాటలని వాళ్ళని బాధ పెట్టాము అని అనుకోండి, వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి పెద్ద తేడా ఏం ఉండదు కదా. డబ్బు ఇచ్చిన మీరు దాత అయితే మీ దగ్గర తీసుకున్నవాడు యాచకుడు అవుతాడు, అవునా? దాత చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, యాచకుడి చెయ్యి ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే వీడు ఇలా చెయ్యి పెట్టి మన దగ్గర నుంచి అడిగి తీసుకున్నాడో వాడి చెయ్యి ఎప్పుడూ అడగడంలోనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ అడగడానికి కూడా ఆ చెయ్యి లేకుండా చేస్తాడు. ఎవరూ ఏమీ చెయ్యలేరు అని చెప్పి విర్రవీగిపోవచ్చు కానీ కర్మ వదిలిపెట్టదు, కర్మ ఖచ్చితంగా శిక్షిస్తుంది. భగవంతుడైనా కాస్త కూస్తో మన వైపు చూసి జాలిగా అయ్యో అని అనుకుంటారేమో, అంటే భగవంతుడు తప్పు చేసిన వాళ్ళని అనుగ్రహిస్తాడని కాదు ఇక్కడ నాకు చెప్పడం. ఎవరైనా సరే జాలి పడచ్చు, కానీ కర్మకి మాత్రం జాలి దయ ఇవే ఉండవు. మనం చేసిన దానికి పంచి పెట్టేస్తుంది అంతే, మామూలుగా ఉండదు, కబడ్డీ ఆడేస్తుంది కర్మ. కర్మ బూమరాంగ్ అంటారు చూసారా, అది. పాప ఒక అమ్మాయి నాకు ఎన్ని రోజుల నుంచి కామెంట్ పెడుతోందో, డబ్బులు తీసుకున్నారమ్మా, అవసరానికి ఇవ్వట్లేదమ్మా, తీసుకున్నారమ్మా ఇవ్వట్లేదమ్మా, నేను ఎన్నో పూజలు చేస్తున్నానమ్మా కానీ నా డబ్బులు రావట్లేదమ్మా అని. నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పాప అన్ని బాధలు పడుతోంది కదా, అంత ఆక్రోశంగా మాట్లాడుతోంది కదా, ఆ అమ్మాయి ఆక్రోశం తగలకుండా ఉంటుందంటారా చెప్పండి వాళ్ళకి? ఇలా మనల్ని ఎవరైనా బాధ పెడితే, మనల్ని ఎవరైనా కష్టపెడితే వాళ్ళు అలాగో అనుభవిస్తారు, అది వదిలేసేయండి. మనం చేయవలసింది ఏంటంటే నృసింహ కరావలంబ స్తోత్రము, నారాయణ కవచము చదవండి. నిజంగా నారాయణ కవచం చేస్తుందండి. ప్రతి నిత్యము ఎవరైతే నారాయణ కవచం చదువుతారో ఇంకా వాళ్ళ చుట్టూ నారాయణుడు ఉంటాడనమాట, అక్కడ అలా వచ్చి కూర్చుంటాడనమాట. నీకేం భయం లేదే, నేనున్నా, నువ్వు భయపడకు, నువ్వు ఆలోచించటం మాని, ఇక నుంచి నేను ఆలోచిస్తాను అంటాడు ఆ నారాయణుడు. నృసింహ కరావలంబ స్తోత్రము, నారాయణ కవచము చేయండి. ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చిన ఒక అద్భుతం నృసింహ కరావలంబ స్తోత్రం. ప్రతిరోజు 11 సార్లు గనక నీ నృసింహ కరావలంబ స్తోత్రం చేస్తే ఎటువంటి బాధ ఉండదు. అలాగే నారాయణ కవచం ఒక్కసారి చేయండి. 11 సార్లు ఈ నృసింహ కరావలంబ స్తోత్రం చేయమంటున్నారు, ఎంత సమయం పడుతుందో అని అడుగుతారేమో. ఆ నృసింహ కరావలంబ స్తోత్రం చదవడానికి సరిగ్గా 3 నిమిషాలు పడుతుంది అంతే, అంతకు మించి సమయం పట్టదు. మీరు రోజు మొత్తం మీద 11 సార్లు చదవండి. చక్కగా ప్రశాంతంగా కూర్చుని, మీరు పొద్దున్నే లేచిన తర్వాత దేవుడి దగ్గర ఒక 3 సార్లు చదివేసుకుని, ఆ తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు సాయంత్రం చదువుకుంటారో రాత్రి చదువుకుంటారో కాళ్ళు కడుక్కుని హాయిగా ప్రశాంతంగా ఉండి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. మళ్ళీ మీ జోలికి రావడానికి భయపడతారు. గుర్తు పెట్టుకోండి, మనం ఎవరినైనా నమ్మి మనం మోసపోయాము అంటే మనం ఓడిపోలేదు, మనకి దేవుడు ఇలా రాశాడు, కానీ వాడికి వస్తుంది ఒక రోజు,
ఆ రోజు ఉంటుందమ్మన్న సామిరంగా మామూలుగా ఉండదు తెలుసా వాళ్ళకి. ఎందుకు చేశానురా భగవంతుడా అని ఆ రోజు భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆ రోజు వాళ్ళు మనసులో పశ్చాత్తాప పడతారు. ఆ పశ్చాత్తాప పడేసరికి చెయ్యి దాటిపోతుంది. చేతులు కలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నారు అంటారు చూసారా, ఆ స్థితి వస్తుంది వాళ్ళకి. కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు, నింద చేయకండి. మనకి తెలియని విషయాన్ని తెలిసినట్లుగా మాట్లాడకండి. మనకి తెలియని విషయాన్ని తెలిసినట్టుగా మాట్లాడుతూ మనం నింద చేశామో ఆ పాపం తరతరాలు మనల్ని కట్టి కుదిపేస్తుంది. జాగ్రత్త. నారాయణ కవచము, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం. ఎన్నో స్తోత్రాలు శ్లోకాలు అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో పద విభజనతో మేము అందులో నేర్పిస్తున్నాం. ఒకసారి మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి నారాయణ కవచము బై రోజుకో శ్లోకం అని కానీ, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము బై నండూరి హేమమాలిని అని కానీ, రోజుకో శ్లోకం అని కానీ మీరు టైప్ చేస్తే గూగుల్లోకి వెళ్ళి మీకు కనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు, ఈ స్తోత్రం ఎక్కడుందమ్మా, పీడిఎఫ్ పెట్టండి అమ్మా అని. నేను ఒక్కొక్కసారి పెట్టడం మర్చిపోతున్నాను. నేను ఏ స్తోత్రం నీకు ఈ ఛానల్లో చెప్పినా మీ రోజుకో శ్లోకంలో నేను అప్లోడ్ చేసే ఉంటాను. ఎప్పుడో అప్లోడ్ చేసేసాం. ఒక్కసారి కొంచెం సమయాన్ని వెచ్చించి వెతికితే కనిపిస్తుంది. అప్పుడు కూడా కనిపించలేదనుకోండి, అప్పుడు నేను ఎలాగో పెడతాను. ఒకవేళ నేను ఆ స్తోత్రం చేయలేదని అనుకోండి, చదివి ఎలాగో పెడతాను. కాస్త సహనంతో, ఎందుకంటే మనకి కష్టం వచ్చింది కాబట్టి ఎన్నో మనం చేస్తున్నాం. కాస్త వెతుక్కుంటే పోనీ రోజుకో శ్లోకంలో అక్కర్లా, వేరే చోట మనం గూగుల్లో వెతుక్కున్నా మనకు ఆ స్తోత్రం కనిపిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.